హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను ఓన్లీ మిల్క్ మేడ్తో మాత్రమే చేస్తున్న సేమియా పాయసం అండి. నో వాటర్ అస్సలుకు. ఇప్పుడు ఫస్ట్ నేను మిల్క్ తీసుకుంటున్నా, అది కూడా ఫుల్ క్రీము. బాబినో సేమియా యూస్ చేస్తున్నానండి సేమియా పాయసానికి. దీపావళి స్పెషల్ మీకు అందరికీ ముందుగానే చూపించాలని వీడియో నేను తయారు చేస్తున్నాను. సేమియాలు వచ్చేసి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. 2 కప్స్ అవుతాయండి 1 గ్లాస్కి. ఇప్పుడు గీ వేస్తున్నాను. నేను వచ్చేసి జిఆర్బి గీ యూస్ చేస్తున్నానండి. గీ హీట్ అవుతూనే సేమియాలు అవన్నీ వేయించుకోవాలి. దానికన్నా ముందు మనం వచ్చేసి గోడంబి ద్రాక్ష వేయించుకొని పక్కన పెట్టుకుందాము. గోడంబి ద్రాక్ష వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లోనే సేమియాని యాడ్ చేస్తున్నానండి. నేను వచ్చేసి నార్మల్ బాబినో సేమియా కాబట్టి బాగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. చాలామంది రోస్టెడ్ సేమియా యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలాసేపు వేయించాల్సిన అవసరం లేదండి, ఓన్లీ వేడి హీట్ అవుతే చాలు. ఇప్పుడు నేను వేయిస్తున్నాను, చూడండి మీకు కలర్ కూడా చేంజ్ అవుతాయి. చూడండి వేగిపోయినాయి కదండి గోల్డెన్ బ్రౌనిష్లో. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, గోడంబి ద్రాక్ష సేమియా. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లోనే మిల్క్ యాడ్ చేయాలి. మనం ఏ గ్లాస్తో మనం సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను వచ్చేసి. మిల్క్ బాయిల్ అయినాక మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్న సేమియా యాడ్ చేయాలి. అంతవరకు ముందే యాడ్ చేయకూడదు. ఇప్పుడు మనం చూడండి బాయిల్ అవుతున్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది లో ఫ్లేమ్లో పక్కన పెట్టుకొని షుగరు మిల్క్ మేడ్ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నానండి. మా వాడు చూడండి మిల్క్ మేడ్ తెస్తూనే వాడు కప్పు తీసుకొని వస్తున్నాడు. ఇవ్వమని కప్పులో పోయమని చెప్తున్నాడు. ఉండ్రా నేను సేమియా పాయసం చేస్తున్నా అంటున్నా వినడం లేదు, అందుకోవాలని ట్రై చేస్తున్నాడు కప్పు పట్టుకొని. నెక్స్ట్ షుగర్ వచ్చేసి ఎలా అంటే మనం ఈ సేమియా ఎంత తీసుకుంటే అంతే షుగర్ యూస్ చేయాలి. చాలామంది నేను షుగర్ చాలా తక్కువ తింటాను అంటే తక్కువ వేసుకోండి, మీకు స్వీట్నెస్ని బట్టి. కొలతలు అయితే మాత్రం 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1 గ్లాస్ షుగర్ యాడ్ చేయాలి. నేను మిల్క్ మేడ్ కూడా యూస్ చేశాను, అది మర్చిపోయి 1 గ్లాస్ సేమియా అని 1 గ్లాస్ షుగరు మిల్క్ మేడ్ 2 యూస్ చేసేసరికి స్వీట్ ఎక్కువైందండి. ఇది గుర్తుపెట్టుకోండి, మిల్క్ మేడ్ యూస్ చేసేవాళ్ళు షుగరు ½ గ్లాసే ఫస్ట్ వేసుకోండి. మిల్క్ మేడ్ యాడ్ చేసినాక టేస్ట్ చూసి షుగర్ యాడ్ చేసుకోండి. నాదైతే చాలా స్వీట్గా తయారైంది కానీ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కబుడ్డలు నేను 2 or 3 పగలకొట్టి దాంట్లో యాడ్ చేసేసాను. స్మెల్ బాగుంటుందండి. మరీ ఎక్కువ ఉంటే మా ఇంట్లో తినరని నేను ఎక్కువ యూస్ చేయడం లేదు. దీంట్లో నేను కుంకుమ పువ్వు 2 పాసలు వేసాను అంతే అండి. ఏమి అంటే కలర్ వస్తుందని. ముందుగానే మతికుంటే మాత్రం నానబెట్టుకుంటే బాగా కలర్ వస్తుంది సేమియా పాయసం అండి. చూడండి గోడంబి ద్రాక్ష అన్నీ యాడ్ చేసేసాను, అది మీకు చూపించడం క్లిప్ మర్చిపోయాను. మనం ఫస్ట్లోనే వేయించుకున్నాం కదా, అది చూడండి సేమ్ పాలకోవ తిన్నట్టే ఉందండి. చాలా చాలా టేస్టీ అండ్ స్మెల్ కూడా సూపర్తో వస్తుంది మిల్క్ మేడ్ యూస్ చేయడం వల్ల. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిల్క్ మేడ్ యూస్ చేసేవాళ్ళు 1కి 1 షుగర్ పడదండి, ½ గ్లాసే పడుతుంది. మిల్క్ మేడ్ యూస్ చేయడం వల్ల అందులో మనం గట్టి పాలు యూస్ చేసాం కాబట్టి షుగర్ చాలా తక్కువ వేసుకోవాలి. 1కి ½ గ్లాసే చాలండి. ఓన్లీ మిల్క్ అనే కాదు, వాటర్ మిల్క్ వేసేవాళ్ళు మాత్రం 1కి 1 వేసుకోవచ్చండి షుగరు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.